హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనకి హెయిర్కి మంచి ఆయిల్ తయారు చేసుకుందాం. జనరల్గా మనకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది, జుట్టు ఎక్కువ పెరగట్లేదు, చిట్లిపోతూ ఉంటుంది, త్వరగా నెరిసిపోతుంది అనుకుంటుంటాం. దానికోసం ఖర్చు ఎక్కువ పెట్టేసుకొని షాపులకు వెళ్ళేసి ఆయిల్ ఈ ఆయిల్ అని మనం హెయిర్ ఆయిల్స్ రకరకాలైన వాడుతూ ఉంటాం కదండి. అంత ఖర్చు ఎక్కువ పెట్టకుండా చక్కగా మనం హోమ్ రెమెడీగానే ఇంట్లో చేసేసుకోవచ్చు. దానికోసం నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్, హెల్తీ హెయిర్ ఆయిల్ అండి. జుట్టు బాగా పెరగాలంటే మనం రకరకాలైన పదార్థాలతో తయారు చేసుకున్నటువంటిది. దీనిలోనే నేను చూడండి, ఇదిగోండి ఇవన్నీ చేసేసాను. మెంతులు, నల్ల జీలకర్ర, కరివేపాకు, అలాగే అలోవెరా, ఇంకా ఉల్లిపాయ, అవన్నీ వేస్ట్ చేసిన ఆయిల్ అనమాట. మనం పావు కేజీ తెచ్చుకుంటే చక్కగా 200 గ్రామ్స్ ఈజీగా వచ్చేస్తుందండి. అది ఎలా వేస్ట్ చేశానో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ లాంటివి, మనకి చిన్న చిన్న ఆరోగ్యకరమైనటువంటి టిప్స్, ఇలాంటివన్నీ నా వీడియోలు ఉంటాయండి. నా స్కూల్లో జరిగే విశేషాలు అవన్నీ చూడండి. చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే అన్ని మంచి మంచి వీడియోలు ఉంటాయండి. అవన్నీ చూసి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజెప్పండి ఫ్రెండ్స్. ఇక ఈ హెల్తీ హెయిర్ ఆయిల్ మన ఆరోగ్యానికి, మన జుట్టు బాగా పెరగాలంటే వాడుకునే హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నాం. ఈ పదార్థాలన్నిటితోటి నేను ఎలా హెయిర్ ఆయిల్ తయారు చేసేది, మన జుట్టుకి ఎంత మంచిదో వివరంగా చెప్పిన వీడియో, మనకు ఫుల్ వీడియో ఉందండి నాగమణి రెడ్డిస్ వరల్డ్లో. అది చూసి మీరు ట్రై చేసుకోండి. జుట్టు ఊడే వాళ్ళకి సమస్య తగ్గుతుంది, నెరిసిపోయే వాళ్ళకి త్వరగా తగ్గుతుంది, చిట్టిపోవడం, అలా ఇబ్బంది పడే జుట్టు సంబంధించిన అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఎలా చేశానో చూస్తారు కదా. తప్పనిసరిగా ఫుల్ వీడియోని లింక్ దీని కింద ఇస్తాను. చూసి మీరు ట్రై చేసి మీ జుట్టు ఆరోగ్యం కాపాడుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.